బ్రహ్మయుగం మూవీ రివ్యూ. నటీనటులు మమ్ముట్టి, అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దాలి తదితరులు. డైరెక్టర్ రాహుల్ సదాశివన్. తెలుగులో మంచి ఆదరణ ఉన్న మలయాళ నటుల్లో మమ్ముట్టి ఒకరు. ఆయన ఇప్పుడు ఓ వైవిధ్యభరితమైన హర్రర్ చిత్రం చేశాడు. అదే బ్రహ్మయుగం. స్టోరీ: 17వ శతాబ్దంలో పోర్చుగీసు వాళ్ళు భారతీయ బానిసల్ని దేశం దాటించే ప్రయత్నంలో ఉండగా ఆ బానిసల్లో ఒకడైన దేవన్ అర్జున్ అశోకన్ వారి నుంచి తప్పించుకుని అడవి మధ్యలోని ఒక పెద్ద బంగ్లాలోకి వెళ్తాడు. దాని యజమాని తుడిమన్ పోటీ మమ్ముట్టి అతడితో ప్రేమగా మాట్లాడి బంగ్లాలో ఆశ్రయం కల్పిస్తాడు. లంక అంత ఉన్న ఆ బంగ్లాలో తుడిమన్తో పాటు ఓ వంటవాడు సిద్ధార్థ్ భరతన్ మాత్రమే ఉంటారు. తనకు ఆశ్రయం, తిండి దొరికిందని ముందు ఆశపడ్డ దేవన్కు ఆ తర్వాత తుడిమన్ పైకి కనిపించేంత మంచివాడు కాదని తెలుస్తుంది. ఆ బంగ్లా వదిలి బయటకు వెళ్ళలేని సంక్లిష్ట స్థితికి చేరుకుంటాడు. ఇంతకీ తుడిమన్ ఎవరు, తన నేపథ్యం ఏంటి, అతన్ని దాటి దేవన్ అక్కడి నుంచి బయటకు వెళ్ళగలిగాడా లేదా అన్నది మిగతా కథ. మమ్ముట్టి అద్భుతంగా నటించాడు. ఆయన స్థాయి నటుడు. ఇలాంటి పాత్రలు చేయడమే ఆశ్చర్యం. ఎలాంటి ఇమేజ్ బంధాలు పెట్టుకోకుండా ఇలాంటి పాత్రలు చేయడం కొందరు స్టార్లకే సాధ్యం. కొన్ని క్లోజప్ షాట్స్ చూస్తే ఆయన ఎంత గొప్ప నటుడో అర్థమవుతుంది. మమ్ముట్టి నవ్వే నవ్వు ప్రేక్షకులను కంగారు పెడుతుంది. అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్ కూడా తమ పాత్రకు న్యాయం చేశారు. సినిమా అంతా ఈ ముగ్గురే కనిపిస్తారు. ఓ అమ్మాయి కొన్ని నిమిషాలు అలా మెరిసి మాయం అవుతుంది. టెక్నికల్గా బ్రహ్మయుగం ఉన్నత స్థాయిలో నిలుస్తుంది. ప్రతి విభాగం గొప్ప పనితీరును కనబరిచింది. క్రిస్టో జావియర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల ఒళ్ళు గగురుబడిచేలా చేస్తుంది. సౌండ్ డిజైన్ కూడా చాలా బాగుంది. చలాల్ ఛాయాగ్రహణం సూపర్ అనిపిస్తుంది. విజువల్స్ వావ్ అనిపించాయి. ప్రొడక్షన్ డిజైన్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ రాహుల్ సదాశివన్ తన ముద్రను చూపించాడు. ఇది డైరెక్టర్ ఫిల్మ్ అనే భావన కలుగజేశాడు అతను. ఇంకొన్ని హై మూమెంట్స్ రాసుకుని ఎగ్జిక్యూట్ చేసుకుంటే బాగుండేది. మొత్తానికి సినిమా బాగుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.